హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం 43వ భాగం. గిరిధర్కు తాము ఇవ్వాల్సిన బహుమతిని ఇచ్చి పంపిన తర్వాత పవిత్రంగా ప్రేమించుకున్న మానవుడు జీవన్ను వికాసనీలు పవిత్రంగా కౌగలించుకున్నారు. ఆ ఇద్దరు గాంధర్వ వివాహం చేసుకునేటందుకు తీర్మానించుకున్నారు. పరిసరాల్లో ఏదైనా పల్లె కానీ మరేదైనా కనిపిస్తే అక్కడ ప్రశాంతంగా జీవితం సాగించాలని తలిచారు. ఇద్దరూ నదీ తీరానికి వెళ్లారు. జీవితం రాలిపోయే వరకు తాను వికాసిని విడవనని ప్రమాణం చేశాడు. అతగాడికి వికాసిని కూడా ప్రమాణం చేసి చెప్పింది. ఆ ఇద్దరు గాంధర్వ వివాహం చేసుకునేటందుకు ఉపక్రమించారు. ఉంగరాలు మార్చుకోబోయే సందర్భంలో దేవర్షి ఆ ఇద్దరి మధ్యగా నిలిచి తన అభ్యంతరం వెలుబుచ్చాడు. జాతి భేదం గల యువకునితో కళ్యాణం జరగటానికి వీల్లేదు అన్నాడు. ప్రపంచం తల్లక్రిందులైనా మేమిద్దరము ఒకరినొకరు విడవము, మేము ఆలుమగలం అయితీరుతాము అన్నాడు వికాసిని దగ్గరగా తీసుకుని జీవన్. అతని మాటకి వంత పలికింది వికాసిని. నీవు దేవతా శక్తుల్ని కోల్పోగలవు అన్నాడు దేవర్షి. అని నాకు ఎప్పుడో తెలుసును. మేమిద్దరము ఒకరినొకరు తాకిన మరుక్షణంలో నాలోని సర్వశక్తులు నశించగలవని మహేంద్రుని శాపం ఉండనే ఉంది అంది వికాసిని. పవిత్ర ప్రేమలో స్వార్థం లేదు జీవన్ అన్నాడు. కోరి మళ్లీ ఆపదల పాలైతారు దేవర్షి అన్నాడు. ఎన్నిసార్లు ఆపదలు సంభవించినా మా ధ్యేయం ఒకటే, బ్రతికినా చచ్చినా మా మనస్సు ఒకటే. దేవర్షి నవ్వాడు. పాప ఫలితం అనుభవించాలి అని చిరునవ్వుని ఆగ్రహంగా మార్చుకొని మహేంద్రుడిగా మారాడు. వికాసిని జీవన్లు ఇంద్రుణ్ణి చూసి విస్తుపోయారు. మరి చెప్పినా వినిపించుకోలేని మూఢులు. ఈ ఇద్దరిని బంధించి స్వర్గలోకంలోకి చేర్చు అని వజ్రాయుధాన్ని ఆ ఇద్దరి చుట్టూ తిప్పాడు. అప్పటికప్పుడే వికాసిని జీవన్లు ఆ వెనకే మహేంద్రుడు అంతర్ధానమైనారు. వంగ సామ్రాజ్య రాకుమారి కాత్యాయిని, ఆమె మనోవల్లభుడు వంగ సామ్రాజ్య మహామంత్రి మాళవుని కుమారుడు సంజయుడు పుష్పక విమానంలో కూర్చున్నారు. పుష్ప విమానం బయలుదేరింది. గంధర్వలోకం నుంచి బయలుదేరిన పుష్ప విమానము కొంత దూరం వచ్చేసరికి తీవ్రమైన పెనుగాలి వీచింది. ఆ గాలి విసురుకు పెద్ద పెద్ద కొండలే కదులుతున్నా అనిపించుతోంది. కాత్యాయిని సంజయులు ఊగిపోతూ వెళుతున్న పుష్ప విమానం నుంచి తలక్రిందులుగా పడకుండా గట్టిగా పట్టుకున్నారు. అమిత వేగంగా వెళ్లే పుష్ప విమానము విసురుగా వెళ్లి పెద్ద కొండకు ఢీకొంది. అయినా విమానానికి ఎటువంటి దెబ్బ తగల్లేదు. విమానంలో కూర్చున్న కాత్యాయిని సంజయులు ఒకరినొకరు గట్టిగా కౌగలించుకున్నారు. పెనుగాలి ప్రమాదంగా వీస్తున్నది, కొంచెం జాగ్రత్తగా కూర్చో అన్నాడు సంజయుడు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కాత్యాయిని అడిగింది. నిన్ను వంగ సామ్రాజ్యం తీసుకుని వెళ్ళి మీ తండ్రి గారికి అప్పగించడం నా ప్రథమ కర్తవ్యం అన్నాడు సంజయుడు. చాలా కాలం తర్వాత తన తల్లిదండ్రులను చూడబోతున్నందుకు కాత్యాయిని ముఖము వికసించింది. మన వివాహము అని ఇంకేదో అనబోయింది. పెద్దల అభిప్రాయం ఎలా ఉన్నదో తెలుసుకోవాలి కదా అన్నాడు సంజయుడు. మా నాన్నగారు నా కోరిక నిరాకరించరు. అందులోనూ ప్రాణాలకు తెగించి కూడా నన్ను గంధర్వలోకం నుంచి మీరు నన్ను వివాహమాడేందుకు తప్పకుండా అంగీకరిస్తారంటావు. కాత్యాయిని మాటకు అడ్డు తగులుతూ అని చిన్నగా నవ్వాడు సంజయుడు. కాత్యాయిని తలను పంకించింది. పుష్ప విమానము వేగంగా వెళుతున్నది. భూలోకం దగ్గరైన కొద్దీ వాళ్లలో ఆనందం ఎక్కువైంది. పుష్ప విమానంలో ప్రయాణం చేస్తూ చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలను తిలకిస్తున్నారు. అటువంటి అందమైన దృశ్యాలను అప్పటికి చాలా కాలమైంది చూసి అనుకుంటున్నారు. తనవి తీరా ఇద్దరూ కళ్ళప్పగించి చూస్తున్నారు. సరిగ్గా విమానము సముద్ర తీరం చేరింది. అంతలో విమానంలో వాళ్ళు ఊహించకుండానే కాత్యాయిని సంజయుల మధ్య సునందుడు నిలిచాడు. కాత్యాయిని భయపడింది. సంజయుడు సునందిని మీద కత్తి దూశాడు. పుష్ప విమానము వాళ్ళను గురించి పట్టించుకోకుండా వెళుతున్నది. కాత్యాయిని నువ్వే శరణ్యమంటూ సూర్యభగవానుణ్ణి స్తోత్రం చేయబోయింది. సునందుడు అది గ్రహించి ఆమె నోటిని గట్టిగా పట్టి నొక్కాడు. సంజయుడితో పోరాడుతున్నాడు. అంతేకాక సమయం కనిపెట్టి సంజయుణ్ణి విసురుగా కాల్తో తన్నాడు.
సంజయుడు పుష్ప విమానం నుంచి వేరై గాలికి గిరగిరా తిరుగుతూ సముద్ర తీరాన పడ్డాడు. కాత్యాయిని అక్కడ దూకాలని పెనుగులాడుతూ విశ్వప్రయత్నం చేస్తున్నది. సునందుడిలో చాలా కాలంగా అణిచిపెట్టుకున్న ఆవేశం తలెత్తింది. కాత్యాయిని క్రిందకు దూకకుండా పట్టుకున్నాడు. పుష్ప విమానము వెనక్కి తిరిగింది. సముద్రం మీద పరిగెత్తుతోంది. పెనుగులాడుతున్న కాత్యాయిని ఆ ప్రయత్నము సునందుడిదేనని ఊహించింది. ఆమె చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు. ఆమె నోరు మెదపడానికి వీలు లేకుండా నోటిని తన కుడి చేతి జబ్బను నొక్కి పట్టాడు. ఆమె గట్టిగా కొరికింది. అయినా సునందుడు ఆ బాధకు తట్టుకొని మూర్ఖురాలా అని తిట్టాడు పళ్ళు బిగించి. ఆమె ఎంత ప్రయత్నం చేసినా తన నుంచి తప్పించుకోలేదని, వేలికున్న అంగుళీయకం చూపి సూర్యుని తలుచుకున్నట్లయితే సూర్యభగవానుడు సాక్షాత్కరించగలడని, తన నుండి దూరం చేయగలడని తలిచాడు. అందువలన పెనుగులాడుతూనే ఆమె ఎడంచేతి మధ్యవేలికి ఉన్న సూర్యుని ప్రసాదితమైన అంగుళీయకాన్ని చూసుకున్నాడు. ఇంక తనకు భయం లేదని ఆమెను విడిచిపెట్టాడు. పుష్ప విమానాన్ని మాత్రం వేగంగా పరిగెత్తిస్తున్నాడు. కాత్యాయిని చేతివేలు చూసుకుంది. సూర్యభగవానుడు ప్రసాదించిన అంగుళీకం కనిపించలేదు. అదే సమయంలో తన హస్తగతమైన అంగుళీకాన్ని చూపించి పెద్ద పెట్టున నవ్వాడు సునందుడు. ఇంక నిన్ను ఎవరూ కాపాడలేరు, నా వశం అయి తీరాలి అని గర్వంగా నవ్వాడు. సునందుడి మాటలు పట్టించుకోలేదు. ఆమె కళ్లకు చీకట్లు కమ్మిపోయినాయి. తూలిపోతున్నది. వేగిరంగా వెనక్కి తిరిగి వెళుతున్న పుష్ప విమానాన్ని త్వరితంగా పోనిచ్చే పనిలో నిమగ్నుడై ఉన్న సునందుడు ఆమెను పట్టించుకోలేదు. కుడి చేత్తో మాత్రం కాత్యాయిని చేతిని పట్టుకున్నాడు. తూలిపోతున్న కాత్యాయిని పుష్ప విమానం నుండి సముద్రంలో పడిపోయింది. అది చూసి సునందుడు త్రుళ్ళిపడి తల వంచి సముద్రం వైపు చూశాడు. పుష్పక విమానము వెనక్కి వెళ్ళింది. సముద్ర తీరాన నడిచి వెళుతున్న పరిత్యాగి మహర్షి కాలికి ఏదో తగిలినట్లనిపించి చూశాడు. పుష్పక విమానం నుంచి క్రింద పడిన సంజయుడు తల చిట్లి చిమ్మిన రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతను సంజయుడు అని గంధర్వలోకం నుంచి వస్తుండగా ప్రమాదవశాత్తు పడ్డాడని మహర్షి గ్రహించలేదు. అతను ఫలానా అని తెలుసుకునేందుకు ముందు ప్రయత్నించలేదు. అతనికి చికిత్స చేసి కోలుకునేటట్లు చేయాలని తలచాడు. అప్పటికప్పుడే ఏదో ఆకుని తెచ్చి చేతుల మధ్య ఉంచుకొని తల మీద గాయం తగిలిన చోట ఆ పసరును పిండాడు. అదే సమయంలో అట్టే తన నివాసానికి వెళుతున్న భల్లూకాన్ని చూసి పిలిచాడు పరిత్యాగి మహర్షి. భల్లూకం వేగంగా మహర్షిని సమీపించింది. అతని ముందు సంజయుని చూసి నిశ్చేష్టుడైనాడు. తనకు సంజయునికి ఒకప్పుడు ఉన్న స్నేహాన్ని అభినయం ద్వారా మహర్షికి తెలియపరిచాడు. అతని సైగలకు అర్థం గ్రహించిన మహర్షి పరిత్యాగి, ఈ నీ స్నేహితుణ్ణి మన ఆశ్రమానికి చేర్చు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. సంజయుణ్ణి తన భుజాన వేసుకొని మహర్షి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు భల్లూకము. అక్కడున్న స్వర్ణ సంజయుని చూసి ఆశ్చర్యపడింది. భల్లూకం భుజాన ఉన్న సంజయుణ్ణి పరీక్షగా చూసింది. ఆమె సంతోషానికి మేరలేదు. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. సంజయుని చూసి తను ప్రేమించిన దయామయుడు అంటే ధనుంజయుడు అనుకుంది. అంతేకాని తను ప్రేమించిన దయామయుడు భల్లూకం భుజాన ఉన్న సంజయుడు ఒకే పోలికతో ఒకే మాతృగర్భాన్ని చీల్చుకు పుట్టిన కవలలు అని ఆలోచించలేదు. ఒక్క స్వర్ణయే కాదు, ఈ సత్యాన్ని భల్లూకం కూడా గ్రహించలేదు. స్వర్ణకు అంత దూరం ఆలోచించాల్సిన అవసరం ఏమిటి? అతను తనను ప్రేమించి తనచే ప్రేమించబడిన దయామయుడే అనుకుంటున్నది. వేగంగా అవతలి గదిలోకి అడుగుపెట్టి పులిచర్మం తెచ్చి అక్కడ పరిచింది. భల్లూకము అతన్ని ఆమె పరిచిన పులిచర్మం మీద పరుండబెట్టాడు. అనంతరము అతను తనకు దొరికినట్లు మహర్షి ఉపచర్యలు చేసి అతని తల మీద గాయాన్ని రూపుమాపినట్లు సైగల ద్వారా చెప్పాడు. భల్లూకరాజా, నా పట్ల నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞురాలను అని చేతులు జోడించి నమస్కరించింది స్వర్ణ. ఆమె అలాగున ఎందుకు అన్నదో భల్లూకానికి తెలియరాలేదు. అతను తన మిత్రుడని సైగ చేసి చెప్పింది. స్వర్ణ మరీ ఆనందించింది. మహర్షి భార్య భగవతి గారు కులాసాగా ఉన్నారా అని అడిగింది. భల్లూకంగా మారిన వజ్రకంఠుడు తలను పంకించాడు.
ఆ తర్వాత తను వెడుతున్నట్లు సంజయుణ్ణి జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు భల్లూకం. స్వర్ణ అతని పక్కన కూర్చుంది. చిందరవందరగా ఉన్న జుట్టుని సవ్యంగా ఉండేటట్లు సరిచేసింది. అనంతరము విసునకర్ర చేతపట్టి విసురుతున్నది. కొంతసేపటికి పరిత్యాగి మహర్షి ఆశ్రమాన్ని చేరి ఆ దృశ్యం చూసి చిరునవ్వు నవ్వాడు. అవును తల్లి, దిక్కులేక ఉన్నవారికి ఉపచర్యలు చేస్తేనే ఇహము పరము అని మెచ్చుకున్నాడు. స్వామి, లేదు, సిగ్గు కమ్మేయడంతో ఆగింది స్వర్ణ. నీకు తెలుసునా తల్లి? అర్థమైనట్లు చూశాడు. మీకు మనవి చేశానుగా స్వామి, వీరే నన్ను ప్రేమించి పెళ్లాడతానని మాట ఇచ్చారు అన్నది. అలాగా అమ్మా? రెప్పపాటు కాలం ఆగి ఊపిరి పీల్చుకున్నాడు. భగవంతుడు దయామయుడమ్మా, నమ్మిన వాళ్ళని కనిపెట్టే ఉంటాడు తిరిగి అన్నాడు పరిత్యాగి మహర్షి. ఇదంతా తమ అనుగ్రహం మహర్షి. తృప్తిగా ఊపిరి పీల్చుకుంది. ఇంక నీకు భయం లేదమ్మా. కోరుకున్న వాణ్ణి దైవము నీ దగ్గరకు చేర్చాడు. అతనికి త్వరితంగా స్పృహ వస్తుంది అని లోపలికి వెళుతున్నాడు మహర్షి. వస్తున్నా మహర్షి అన్నది స్వర్ణ. మహర్షి ఆగాడు. వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఎందుకమ్మా అని అడిగాడు. పూజా సామాగ్రి సమకూర్చి వస్తాను. నువ్వు అతని వద్ద ఉండమ్మా, ఆ పని నేను చూసుకుంటానులే అని లోపలికి వెళ్ళాడు పరిత్యాగి మహర్షి. సంజయ్నకు విసురుతూ స్వర్ణ అనేక ఊహలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. తేరుకున్నాడు సంజయుడు. అతను తేరుకొని తనను చూసి ఎంతో ఆనందిస్తాడు అని అపోహపడింది. కొంచెం ముందుకు జరిగి, మీరు లేవకండి, నేను పట్టుకుంటాను అన్నది. అతని కుడి చేతిని పట్టుకొని వెన్ను కింద చెయ్యి ఉంచి నెమ్మదిగా లేవదీసి కూర్చుండబెట్టింది. తను ఎక్కడ ఉన్నది ఊహించలేదు. తనకు పరిచర్య చేస్తున్న ఆ యువతి ఎవరా అని లోపల ప్రశ్నించుకుంటూ ఆమెను తెల్లబోయి చూస్తున్నాడు. నేనండి, మీ స్వర్ణను. ఏమిటి పరిచయం ఉండనట్లు అలాగ చూస్తున్నారు? నొసలు చిట్లించి అర్థం కానట్లు చూస్తూ అడిగింది. స్వర్ణ? ఏ స్వర్ణవి? కనీసం నిన్నెప్పుడు నేను చూడనైనా లేదే. నా కాత్యాయిని ఏది, ఎక్కడా అని గబగబా ఆందోళనతో అడిగాడు సంజయుడు. స్వర్ణకి మతిపోయినంత పనైంది. ఆమె గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఏమిటలా అంటారు? అసలు ఆయన అడిగే కాత్యాయిని ఎవరు అని ఆలోచిస్తూ అతని కళ్ళల్లోకి కంగారుగా చూసింది. మీరేమనుకుంటున్నారో నాకు బోధపడటం లేదు. వితర్క నగరంలో మనిద్దరికీ పరిచయమైంది. మనిద్దరము అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాం. ఇద్దరము అడవిలో ఒకరినొకరు ప్రేమించుకున్నాం. పెళ్లాడాలని నిర్ణయించుకున్నాము. మనిద్దరినీ వేరు చేసింది ఆ దైవమే. ఈనాటికి ఇక్కడికి చేర్చింది ఇద్దరిని. ఇదంతా గుర్తులేదా అంది దీనంగా. నువ్వు చెప్పేది కట్టుకదో ఏమో నాకు తెలీదు. నేను నిన్ను కలలోనైనా చూసి ఉండలేదు. ఆడదానివి సభ్యతను మరిచి ముక్కు ముఖం తెలియని పరాయి పురుషుణ్ణి ఎందుకు ఇలా వంచాలని చూస్తున్నావు? నేను రాకుమారి కాత్యాయినిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. మేమిద్దరము వివాహం చేసుకోవాలనుకుంటున్నాము. కాదండి, కాత్యాయిని అనే మాట ఇప్పుడంటున్నారు. మనిద్దరము ప్రేమించుకున్నాము అంది తిరిగి ఆవేదనతో. అది జరగదని నేను చెబుతున్నాను. విసురుగా లేచి నిలబడ్డాడు. నువ్వెవతివో వంచకురాలివి. మెత్తటి కత్తిగా తీయని మాటలతో లోపరుచుకోవాలని చూస్తున్న మాంత్రికురాలివి. నన్ను నా కాత్యాయిని వేరు చేసి నన్ను మోసం చేయాలని చూస్తున్నావు అన్నాడు తిరిగి. కాదండి, నా మాట వినండి. చెయ్యి పట్టుకుంది. అవతలికి పో విదిలించుకున్నాడు. నువ్వెవరివో చెప్పు. అపరిచిత వ్యక్తినైన నన్ను వంచాలని ఎందుకు చూస్తున్నావో చెప్పు. నా కాత్యాయిని ఎక్కడ దాచావో చెప్పు, లేదా నిన్ను ఇక్కడే హతమారుస్తాను. ఆవేశంలో పళ్ళు కొరుకుతూ అన్నాడు సంజయుడు. అతని ధోరణితో స్వర్ణకు పిచ్చి ఎక్కేటట్లయింది. జరిగింది ఒకటి, జరుగుతున్నది వేరొకటి. మనసు ఇచ్చాడు, ఇప్పుడు మనిషినే చూడలేదంటున్నాడు. పైగా తనొక మంత్రగత్తెగా అనుమానిస్తున్నాడు. భగవంతుడా, ఏమిటి అన్యాయం? గొంతు మాట రాక పూడుకుపోయినట్లు అనిపించింది. నేను ఏ పాపం చేశానని ప్రతిక్షణం నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నేను ఎవరికీ అపకారం చేసి ఎరుగనే. నాకెందుకీ కఠోరమైన శిక్షను విధిస్తావు తిరిగి అన్నది. రెప్ప వాల్చకుండా క్షణం ఆలోచించింది. అక్కడే నిలబడిన సంజయుణ్ణి విసురుగా తల తిప్పి చూసింది. సంజయుడు ఏదో ఆలోచిస్తున్నాడు. అది చూసి ఆమె సహించలేకపోయింది. పొంగి పొర్లుతున్న దుఃఖాన్ని అణుచుకుంటూ
చెంపల మీదుగా కారుతున్న కన్నీర్ని పమిట కొంగుతో తుడుచుకుంది. హృదయాందోళనతో స్వామి అంటూ విసురుగా ఆశ్రమం లోపలికి పరిగెత్తింది స్వర్ణ. సంజయుడు ఆమె వెళ్ళిన వైపే చూశాడు. ఎవరో సిగ్గులేని స్త్రీ అనుకొని పెద్ద పెద్ద అంగలు వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంజయుడు. లోపలికి పరిగెత్తిన స్వర్ణ జరిగిన విషయాన్ని అంతటినీ పరిత్యాగి మహర్షికి విశదీకరించింది. ఆయనకేదో గ్రహం ఆవేశించింది మహర్షి. కాకపోతే ఇచ్చిన మాటను మర్చిపోతారా? రండి మహర్షి, ఆయనకేదైనా గ్రహం ఆవేశించిందేమో పరీక్షించి నాకు న్యాయం కలుగచేయండి మహర్షి. మహర్షి పాదాలని పట్టుకొని కళ్ళకు అద్దుకుంది. మహర్షి జాలిగా చూశాడు. మంచివాళ్లకు ఎప్పుడూ భగవంతుడు అన్యాయం చేయడమ్మా. పద, ఆ యువకుడితో నేను మాట్లాడతాను అని రుద్రాక్షమాల తీసుకొని తనే ముందుకు నడిచాడు పరిత్యాగి. ఆయన్ని అనుసరించింది స్వర్ణ. ఇద్దరూ లోపల నుంచి వెలుపలకు వచ్చేసరికి సంజయుడు కనిపించలేదు. స్వర్ణ ఆందోళనతో దిగజారిపోతున్న గుండెల్ని పట్టుకొని మహర్షి అని కర్తవ్య శూన్యంగా పరిత్యాగి మహర్షి కళ్ళలోకి చూసింది. అప్పటికే తిరిగి ఆమె నేత్రద్వయం నుంచి నీరు ధారాళంగా చెంపల మీదుగా ప్రవహించుతోంది. పరిత్యాగి మహర్షి నిరుత్సాహంతో నిట్టూర్పి విడిచాడు. స్వర్ణలతను ఆప్యాయంగా నిమురుతూ, విచారించకు తల్లి, త్వరలోనే పరిస్థితులు చక్కబడి నీకు మాట ఇచ్చిన నీ జీవితేశ్వరుడు నీ దగ్గరకు తిరిగి వస్తాడు అన్నాడు పరిత్యాగి మహర్షి. అంధురాలైన రాక్షసి ఎంతో కష్టం మీద తన గుహకు వెళ్లే మార్గం తెలియక ఆహారము సంపాదించుకునేటందుకు వీలుపడక అడవిని పట్టి తిరుగుతోంది. ఎవరో ఒకరు ఎదురైనా అడుగులు చప్పుడు వినిపించింది. ఎవరు ఎవరు అని ప్రశ్నించింది. సమాధానము లేదు. ఎక్కడో ఎండిన ఆకులు క్రింద రాలిగాని ఉండి ఉండొచ్చు అనుకుంది. ఎవరైనా కనిపిస్తే అంధురాలైన తనకు మార్గాన్ని చూపించేందుకు ఉపయోగించుకోవచ్చు అనుకుంది. తను రాక్షసి, ఏ మానవుడు అంగీకరిస్తాడు అని ఆలోచిస్తూ అక్కడ చెట్టు కింద కూలబడి ఆలోచిస్తున్నది. ముందు తను గుహకు వెళ్ళాలి. తన అన్న ఏమైనా అక్కడికి చేరాడేమో చూడాలి. కనీసము తన అన్నైనా వస్తే తను అంధురాలైనా అన్న కళ్ళు తన కళ్ళుగా వాడుకోవాలనుకుంది. కానీ ముందు తన గుహకు వెళ్లే విధానము, దానికి సమాధానము చిక్కడం లేదు. అంతలో పెద్ద పెట్టును అరుస్తూ వికటాట్టహాసం చేస్తూ మలయాళ మంత్రవాది అటు వెళుతున్నాడు. అతను ఉండుండొకసారి వెనక్కి తిరిగి చూస్తున్నాడు. వేగంగా నడుస్తున్నాడు. ఎవరు అన్నది చిన్నగా సెకటి. ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. వేగంగా వెళ్తున్నాడు. అతని వెనక ప్రసన్నపాలు ఆగు అని అరుస్తూ వస్తున్నాడు. ఆ అరుపుకి సెకటి విస్తుపోయి, ఎవరిదో ఆ అరుపు అందంగా ఉంది. మనిషిని చూడటానికి వీలు లేకుండా ఉన్న కళ్ళు కాస్త పోగొట్టుకున్నాను. అతని అరుపే అంత మధురంగా ఉంది. మనిషి ఎంత బాగుంటాడో అనుకొని తృప్తిపడింది. ఎవరు బాబు అన్నది మామూలుగా సెకటి. ముందు వెళ్లే మలయాళ మాంత్రికుడు కానీ, అతన్ని పట్టుకునేందుకు వెనక వెళుతున్న ప్రసన్నపాలు గాని సెకటిని చూడలేదు. ఆమె పిలుపుని గురించి వాళ్ళు పట్టించుకోలేదు. ఇద్దరూ ముందుకు సాగి వెళుతున్నారు. ఆ వెనక కొంతసేపటికి, మిత్రమా, రక్షా కంకణము నా దగ్గరే ఉంది, తిరిగిరా అని అరిచాడు మర్కటేశ్వరుడు. అతని అరుపు అక్కడే ఉన్న సెకటికి మాత్రమే వినిపించింది. ముందు తరుముకు వెళుతున్న ప్రసన్నపాలకు గాని, అతనికి అందకుండా పరిగెత్తే మలయాళ మాంత్రికుడికి గాని వినపడలేదు. సెకటి గబుక్కున మర్కటేశ్వరుని దారికి అడ్డు వచ్చి నిలిచింది. ఆమెను పట్టించుకోకుండా మర్కటేశ్వరుడు ముందుకు దూకబోతూ ఉండగా ఆగమని సెకటి గట్టిగా కౌగలించుకుంది. దాంతో మర్కటేశ్వరుడు అదిరిపడ్డాడు. ఎవరు నువ్వు? అవతల తొందర పని మీద వెళ్తూ ఉంటే నువ్వెవరు మధ్య నన్ను పట్టుకుంటావు? వదులు అని పెనుగులాడుతున్నాడు మర్కటేశ్వరుడు. సెకటి వినలేదు. మర్కటేశ్వరుణ్ణి గట్టిగా కౌగిట బిగించి విడవనంటున్నది. అంతవరకు ఆమెను గురించి పట్టించుకోని మర్కటేశ్వరుడు ఆగి సెకటిని విచిత్రంగా చూశాడు. ఫలానా అని గుర్తుకు వచ్చింది. తను ఫలానా అని చెప్పినా, తన బ్రతుక్కి అంధకారం చూపినా తనను విడిచిపెట్టదు అనిపించింది. అందువలన తనెవరో చెప్పకుండా ఆమెను తప్పించుకోవాలనుకున్నాడు మర్కటేశ్వరుడు. నీతో పనుంది నాకు అంది సెకటి. నీకున్న పని నీతో నాకు లేదే అన్నాడు. ముందు నన్ను విడిచిపెట్టు, తర్వాత నీకు నాతో ఉన్న పనిని గురించి ఆలోచిస్తాను
శకటి శరీరాన్ని వెనక్కి నెట్టి అన్నాడు. విడిచిపెడితే నువ్వు నాకు దక్కవు అన్నది శకటి. దక్కకేం చేస్తాను, ముందు విడువు నన్ను అన్నాడు మర్కటేశ్వరుడు. ముందు నా పని చూస్తే విడిచేస్తాను అని మూర్ఖంగా అన్నది శకటి. శకటి తనను విడవదని తేల్చుకున్నాడు. తనను కనీసము అది విడిస్తే తన వద్ద ఉన్న రక్షా కంకణంతో శకటిని బంధించగలడనిపించింది. అసలు తనతో దానికున్న పనేంటి? తను శకటిని ఎలా తప్పించుకోవాలి? తను ఫలానా అని తెలిస్తే ఒంట్లో ఒక్క ఎముకన్నా లేకుండా నమిలి మింగేస్తుందే. దాని పద్ధతి ఆ తొందర బట్టి చూస్తే మహా ఆకలిగా ఉన్నట్లు అనిపించింది. సరే చెప్పు అన్నాడు. నువ్వు మనిషివా జంతువా? నీ దగ్గర నరవాసన వేయటం లేదే అనుమానంగా అంది. నేను ఆ రెండిటికి సంబంధించిన వాణ్ణి కాదు. ఈ మధ్య బ్రహ్మ కొత్త రకమైన ప్రయోగం చేసి కొత్త తరహా జీవిగా సృష్టించాడు అని అన్నాడు ఘనంగా. శకటి అలా అడిగింది ఎందుకో ఊహించాడు. ఆకలి తట్టుకోలేని స్థితిలో శకటి తనను బ్రతకనిస్తుందా? అమృతం తాగిన తనకు చావు లేకపోయినా మింగితే ఆ రాక్షసు కడుపులో గూడు కట్టుకుని ఉండాలి కదా. అందుకుగాను శకటి అడిగిన దానికి వ్యతిరేక సమాధానం ఇచ్చాడు. నిన్ను తింటే రుచి ఎలా ఉంటుంది అడిగింది శకటి. అటు పులుపు కాదు, ఇటు చేదు కాదు, ఇటు తీపి కాదు, అటు వగరు కాదు. రుచి కూడా కొత్త తరహాలో ఉంటుంది. రుచి మాట అట్లా ఉంచితే నా ఒంట్లో రక్తము ప్రతి బొట్టు విషము. అది సామాన్యమైన విషం కాదు. నా ఒంట్లోని రక్తము ఒక్క బొట్టు ఎవరి ఒంట్లో నెత్తురులోనైనా కలిస్తే వాళ్ళ రక్తం కూడా విషమైపోయి అప్పటికప్పుడే చస్తారు అన్నాడు మర్కటేశ్వరుడు. అది కూడా ఒకటా? అయితే నాకొక సహాయం చేస్తావా? నిన్ను విడిచేస్తాను అని అడిగింది. ఏమిటి? మర్కటేశ్వరుడు అడిగాడు. నాకు కడుపు నిండా ఆహారం పడి ఎంతకాలమో అయింది. ఆకలి బాధకు తట్టుకోలేక కుట్టుకుపోతున్నాను. కానీ ఎక్కడన్నా ఎవరినన్నా వెతుక్కుందామన్నా అందురాలిని. అందురాలు ఎలా అయ్యావు? తనకు తెలియనట్లు అడిగాడు మర్కటేశ్వరుడు. ఒక కోతి ఒక మనిషి నన్ను మోసం చేసి నా కళ్ళు మరొకరికి దానం ఇప్పించారు. దాంతో అందురాల్ని అయ్యాను. ఇంత ఆకారం ఉన్నావు, నువ్వెలా మోసపోయావు అడిగాడు మర్కటేశ్వరుడు. కర్మ, మా అన్న అంటూ ఉండేవాడు. కర్మ అనేది మా చెడ్డది, ముందు జాగ్రత్త లేకపోతే దాన్ని అనుభవించాలి అని. అలానే నా తొందరపాటు వలన అనుభవిస్తున్నాను. ఊపిరి వదిలిపెట్టింది. మర్కటేశ్వరుడి రెక్క మాత్రం విడవలేదు. అయితే ఇప్పుడు నీకు ఆహారం కావాలంటావు అంతేనా అన్నాడు మర్కటేశ్వరుడు. సహాయపడితే మా అన్నతో చెప్పి నీకు మంచి బహుమానం కూడా ఇప్పిస్తాను అంది ఆశతో నవ్వి. మర్కటేశ్వరుడు క్షణం ఆలోచించాడు. అతని మెదడికి చక్కని ఉపాయం చిక్కింది. మాట్లాడవేం కొత్త రకం జీవి తిరిగి అన్నది శకటి. నేను నీకు సహాయం చేస్తాను. నేను చెప్పినట్లు వింటే నీకు కడుపు నిండా ఆహారము వస్తుంది, మళ్ళీ కళ్ళు వస్తాయి అన్నాడు. కళ్ళెలా వస్తాయి? నీ కళ్ళు నాకు దానం చేస్తావా తెలుసుకోవాలని అడిగింది. అబ్బే, అటువంటి పిచ్చి పని చేస్తే నేను అందుణ్ణి కానా? అందుకని నేను చెప్పినట్టు విను. నీకు ఒక మనిషిని చూపిస్తాను. దయా దాక్షిణ్యాలు విడిచిపెట్టు. అమాంతంగా అతని మీదకు దూకి ముందు వాడి 2 గుడ్లు పీకి నా చేతిలో పెట్టు. తర్వాత వాణ్ణి విరుచుకొని తిను అని చెప్పాడు మర్కటేశ్వరుడు. ఓ, దానికే నేను సిద్ధం. ఎవరో చూపించు, ఇప్పుడే తినేస్తాను ఆవేశంతో అంది శకటి. ఆ గుడ్లు నీకు పెట్టేస్తా, నీకు చూపు వస్తుంది అన్నాడు. ఇంతకీ ఎవరతను? నాకు పరిచయం ఉన్నవాడేనా, కొత్తవాడా అని అడిగింది. నిన్ను అందురాల్ని చేసిన యువకుడు, నీ కళ్ళు మరొకరికి దానం ఇప్పించిన యువకుడు అని సమాధానం ఇచ్చాడు. శకటి ఆవేశంతో పెద్ద పెట్టున పొలికేకులు పెడుతూ మర్కటేశ్వరుని వదిలి గంతులు వేస్తున్నది. మర్కటేశ్వరుడు అడుగు వెనక్కి వేశాడు. మనసులో నమస్కరించుకున్నాడు. రక్షా కంకణాన్ని చూస్తూ ఈ రాక్షస స్త్రీని ప్రసన్నపాలు మలయాళ మాంత్రికుల మధ్య విడువు అనుకున్నాడు. రక్షా కంకణాన్ని కళ్ళకు అద్దుకొని తిరిగి శకటి నిలబడిన చోటుకు చూశాడు. అప్పటికే శకటి మాయమైంది. మర్కటేశ్వరుడు తృప్తిగా నవ్వుకున్నాడు. ప్రసన్నపాలు రాక్షసి శకటి గర్భవాసాన పుట్టినవాడు. ఆమెను చంపేందుకు అతనికి మాతృ మమకారం అడ్డు వస్తున్నది. అదే శకటిని ఉసిగొల్పి పంపితే ఆమె చేష్టలతో ప్రసన్నపాలలో ఆగ్రహం వస్తుంది. పరబ్రహ్మ మహర్షి సందేశానుసారము దాన్ని పరలోక ప్రయాణం కట్టిస్తాడు. తర్వాత తాను చేసిన పనికి చింతిస్తే చింతించవచ్చునుగాక.
ముందు పని జరుగుతుంది అనుకున్నాడు. తాను అంత పని చేస్తేనే కానీ శకటిని ప్రసన్నపాల్ చంపడు. ఆ ఆలోచనతోనే శకటిని అతని మీదకు పంపాడు. మిత్రద్రోహం కానీ దురాశకు తలవంచి కానీ కాదు. ఒకవేళ శకటే ప్రసన్నపాల్ని గుడ్లు తోడి చంప ప్రయత్నిస్తే అనుమానంతో అనుకొని అంతలోనే చిన్నగా నవ్వుకున్నాడు. ప్రసన్నపాలు చిరంజీవి, మహావీరుడు, అంత తేలిగ్గా శకటికి లొంగడు అని అనుకున్నాడు. అక్కడి సంఘటనను కళ్ళారా తిలకించాలని తను రక్షా కంకణం సహాయంతో ఆ ఇద్దరి వద్దకి వెళ్లాలని తలిచాడు. వెంటనే రక్షా కంకణాన్ని కళ్ళకు అద్దుకొని మనసులో ఏదో అనుకొని కళ్ళు మూసుకున్నాడు మర్కటేశ్వరుడు. మరు గడియలో మర్కటేశ్వరుడు అక్కడ అంతర్ధానమై ప్రసన్నపాలు మలయాళ మంత్రవాది శకటిలి ఉన్న నిర్ణీత స్థలంలో నిలబడ్డాడు. అక్కడ జరుగుతున్న తంతును చిత్రంగా చూస్తున్నాడు. మంత్రపు ఎముకను ఉపయోగించుకుంటూ మలయాళ మాంత్రికుణ్ణి ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నాడు. మలయాళ మంత్రవాది చేత ప్రళయ తాండవం చేయిస్తున్నాడు ప్రసన్నపాలు. శకటి అక్కడ అడుగు పెడుతూనే ప్రసన్నపాల్ మీదకి ఉరికింది. శకటి తనకు మాతృదేవి అని తెలిసిన ప్రసన్నపాలు తప్పించుకుంటున్నాడు. ఆమె మీద కత్తిని దూయటానికి అతని మనసు అంగీకరించడం లేదు. మలయాళ మంత్రవాది రాక్షస స్త్రీ తనకు సహాయపడుతున్నందుకు సంతోషించాడు. ముందు వాడి దగ్గరున్న మంత్రపు ఎముకను గుంజి నాకివ్వు, నీకు నేను మేలు చేస్తాను అని అరుస్తున్నాడు. అది విన్న ప్రసన్నపాలు మంత్రపు ఎముక శకటి చేతికి చిక్కకుండా చూసుకుంటున్నాడు. అయినా శక్యం అవ్వటం లేదు. శకటి మాతృదేవి అనే మమకారం విడిచిపెట్టాడు. అతని దృష్టి అప్పుడే అక్కడికి చేరిన మర్కటేశ్వరుని మీద పడింది. తెలివిగా చేతపట్టిన మంత్రపు ఎముకను మర్కటేశ్వరుని మీదకు విసిరాడు. మర్కటేశ్వరుడు దాన్ని అందుకొని పెద్ద పెట్టున నవ్వాడు. ప్రసన్నపాలులో సహించరాని ఆగ్రహం బయలుదేరింది. నిగ్రహ శక్తిని చూపించేందుకు ప్రయత్నించలేదు. వరలో నుంచి కత్తిని దూశాడు. మనసులో ఎవరినో తలుచుకుని నమస్కరించాడు. శకటి మీదకి కత్తి విసరటం ప్రారంభించాడు. శకటి గంతులు వేస్తూ ప్రసన్నపాల్ మీదకి ఉరికి అతని గుడ్లు తోడాలనే ఆవేశంతో ఉంది. నువ్వు తప్పించుకోలేవు, బ్రతికి బయటపడలేవు అని అరిచింది శకటి. అదే సమయంగా ఎంచి మలయాళ మంత్రవాది శకటికి సాయపడాలని చూస్తున్నాడు. అది గ్రహించాడు మర్కటేశ్వరుడు. ఏయ్ మలయాళ మాంత్రిక, ఇదిగో నీ రక్షా కంకణం, దీని ఉపయోగం గిరిధర్ చెప్పాడు. కదిలితే నువ్వు గోవింద అవుతావు, జాగ్రత్త అని హెచ్చరించాడు. మర్కటేశ్వరుని హెచ్చరికతో మలయాళ మంత్రవాది కదలకుండా కర్తవ్య శూన్యంగా చూస్తూ నిలబడ్డాడు. ప్రసన్నపాల్లో ఆవేశం బాగా పెరిగింది. ఎత్తిన కత్తిని దించకుండా శకటిని కత్తితో అందిన చోట్లల్లా పొడుస్తున్నాడు. అందిన అవయవాన్నల్లా నరుకుతున్నాడు. కానీ నరకబడిన అవయవము తిరిగి యథావిధిగా అప్పటికప్పుడే శరీరానికి అంటుకుంటున్నది. ఎప్పటిలాగే పనిచేస్తున్నది. ఆమె అరుపులకు ఆ కొండ ప్రాంతము ప్రతిధ్వనిస్తున్నది. ప్రసన్నపాల్కి చిత్రంగా తోచింది. ఆమె ప్రాణాలు ఉన్న రహస్యం తనకు తెలియదు. ఎందుకు చంపాలి? తను కనికరించి విడిచేస్తే అది మాత్రము తనను పొరపాటైనా క్షమించదు. ఏమైనా దాన్ని సంహరించి తీరాలి. ఏ విధంగానా అని ఆలోచిస్తూనే శకటి ఒంటి నిండా కత్తిపోట్లు పెడుతూనే అనుకోకుండా కత్తిని శకటి బొడ్డు పక్కకి విసిరాడు ప్రసన్నపాల్. ఆ పోటికి శకటి ప్రళయం సంభవించినట్లు చావు కేక వేసింది. రెండు చేతులతో బొడ్డు వద్ద అదిమి పట్టుకుని గిరగిరా తిరుగుతూ పెద్ద పెట్టున అరుస్తున్నది. అదే శకటి ఆయువు పట్టు అని పసిగట్టాడు ప్రసన్నపాలు. ఎత్తిన కత్తిని ఎత్తినట్లే శకటి బొడ్డు చుట్టూ కత్తిపోట్లతో నింపేశాడు. శకటి గిరగిరా తిరుగుతూ క్రిందపడి పెద్ద పెట్టున అరుస్తూ ప్రాణాల్ని విడిచిపెట్టింది. అనంతరము ప్రసన్నపాలు అక్కడే నిలబడి ఉన్న మలయాళ మంత్రవాదిని సమీపించాడు. నువ్వు సప్త సముద్రాల మధ్యన ఎక్కడ నక్కినా మేము పట్టుకొని నీ మదం అణచగలము. మాకు అంత శ్రమ లేకుండా నువ్వు ఇక్కడే ఉండు. నీ రక్షా కంకణము మా హస్తాల్లో ఉందని మరువకు. పిలిచినప్పుడు వచ్చి మా చెప్పు చేతల్లో ఉండు. నువ్వు కరుణించబడతావు, లేదా ఈ రాక్షస స్త్రీ కన్నా ఎక్కువగా శిక్షించబడతావు అని హెచ్చరించాడు ప్రసన్నపాల్. మలయాళ మంత్రవాది సరేనని తప్పనిసరిగా తలను పంకించాడు. అనంతరము ప్రసన్నపాల్లో ఏదో బాధ బయలుదేరింది. కంట తడిపెట్టాడు. శకటి మాతృదేవి అని గుర్తుకు వచ్చింది. మర్కటేశ్వరుని ద్వారా చితిని పేర్పించి శకటికి దహన సంస్కారాలు చేశాడు.
మలయాళ మంత్రవాది తీవ్రంగా ముందుగతిని గురించి ఆలోచిస్తున్నాడు. అమృత కలశం 43వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.